ఒక్క నిమిషం వినండి. బిఆర్ఎస్ నాయకులు చెప్పండి, గతంలో బీజేపీ వాళ్ళు అనేక సమయంలో ధర్నాలు చేస్తుంటే మీరు ధర్నా చౌక్ మూపించి ప్రజల మరి రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాల గురించి కాంగ్రెస్ ఎలా హ్యాండిల్ చేస్తుంది? సుజాత గారు మీరేమంటారు? మొన్న కవిత ధర్నా చేస్తానంటే ఎవ్వరు కూడా ఆపలేదు. ధర్నా చౌక్ ఎత్తిసిన చోటనే పోయి ధర్నా చేసినటువంటి కవితకి ఎవ్వరు కూడా ఆపలేదు. అక్కడ లా అండ్ ఆర్డర్ కూడా ఇబ్బంది పెట్టలేదు. నేను చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆ పార్టీలు ఉన్నాడా ఈ పార్టీలు ఉన్నాడా నాకు సంబంధం లేదు, కానీ జనరల్ గా మానవత్వ దృక్పథంతో నేను మాట్లాడే మాటలు. ఆ రోజు ఇక్కడ లా అండ్ ఆర్డర్ దెబ్బతిన్నది. ఈ రోజు కవిత అరెస్ట్ అయినా మేము హైదరాబాద్ నిండా అల్లకల్లోలం చేస్తాం, కానీ లా అండ్ ఆర్డర్ దెబ్బతిన్నది. అదేనా వాళ్ళ ఉద్దేశం? అంటే ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రకమైనటువంటి లా అండ్ ఆర్డర్ ఉంటదా? వాళ్ళు ఇక్కడ ధర్నా చేస్తే లా అండ్ ఆర్డర్ ఎందుకు? మరి పోలీస్ వ్యవస్థ ఉంది, దాన్ని కంట్రోల్ చేసి దానికి అదే ఒక్క నిమిషం నన్ను మాట్లాడి కంక్లూడ్ చేయనివ్వండి. లక్ష్మి గారు, మీ వర్షన్ ఏంటంటే మా తెలంగాణ ప్రాంత ప్రజలకు మా తెలంగాణ తెలంగాణ నిరసన చేయొద్దు, ఆవిడ కంక్లూడ్ చేయనివ్వండి. వాళ్ళకి మాత్రము పక్క రాష్ట్రం నిరసన చేసుకోవాలి, దాంట్లో పాల్గొనాలి అనేది మీ ఉద్దేశం? నా ఉద్దేశం నేను అనట్లేదు. ఆవిడ కంక్లూడ్ చేయనివ్వండి. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఎలా చూస్తుంది అని అడుగుతున్నాను నేను. లేదు ఇప్పుడు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఎలా దీన్ని హ్యాండిల్ చేస్తుంది, ఎలా ఆపుతుంది నిరసనలు అనేది పర్టికులర్ ఆవిడ చెప్తారు, అధికార పార్టీ. అండి నన్ను మాట్లాడియండి, నేను కాస్త క్లారిటీ ఇవ్వాలి. ముందు నుంచి ఇద్దరు పార్టీలు మాట్లాడిన మాటలకి 1 minute లో కంక్లూడ్ చేయండి సుజాత. సమయం అయినా కూడా నేను ఒక 2 నిమిషాలు నన్ను మాట్లాడియండి. నేను ఒకటి చెప్తున్నా, ఈ రోజు బీఆర్ఎస్ బీజేపీ వేరే కాదు. ఒకటి, లెఫ్టినెంట్ గవర్నర్ అరెస్ట్ ఎందుకు కాడు? ఢిల్లీలో ఉన్న లెఫ్టినెంట్ గవర్నర్ అరెస్ట్ ఎందుకు కాడు? ఇప్పుడు ఇమీడియట్ గా కవితకి 24 గంటల ముందు ఎన్నికల కోడ్ వచ్చే సమయానికి మోడీ తర్వాత వస్తాడు, ఈడీ ముందు వస్తుంది అనే మాటకి పూర్తిగా వాళ్ళు ఈ రోజు దానికి అంటే ఎట్లా అంటే క్లారిటీ తేట తెల్లనమైంది. ఈ రోజు ఓపెన్ చేసిండ్రు వాళ్ళు. ఈ రోజు బీజేపీ సానుభూతి కోసమే, ఈ రోజు తెలంగాణ ఓట్లను సాధించడం కోసమే బీజేపీ ఆడుతున్నటువంటి డ్రామా. గత 1.5 సంవత్సరాల నుంచి వాయిదాలు నడుస్తూనే ఉన్నాయి. మొన్న 24వ తారీఖు ఏదో డేటున కవితకి వాయిదా ఉండే, ఎందుకు పోలేదు కవిత? కవిత ఆ రోజు పోయినంటే డేట్ ఇస్తుండే, విచారణ జరుగుతుండే, వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పి రిటర్న్ తెలంగాణకు వస్తుండే. ఆమె ఏమి ఇప్పుడు కంటెస్ట్ చేసేది కూడా లేదు. నేను ఇక్కడ ప్రచారం చేసుకుంటున్నా, ఎన్నికల క్యాంపెయినింగ్ లో ఉన్నాను, నేను రాను ఈడీ విచారణకి అని చెప్పినటువంటి కవిత ఈ రోజు వచ్చి ఈడీ ఎందుకు అరెస్ట్ చేసిందంటే ఇందులో భాగమే. ఆమె గనక ఒకవేళ విచారణకు పోకపోతే ఇమీడియట్ గా నెక్స్ట్. సుజాత గారు, నరేష్ గారు, వీరేంద్ర బాబు గారు, ముగ్గురికి ధన్యవాదాలు. మరి ఆవిడ రౌజ్ అవెన్యూ కోర్టులో మరి కాసేపట్లోనే అధికారులు హాజరుపరచబోతున్నట్టు తెలుస్తోంది. మహిళా డాక్టర్లు కూడా ఆవిడని ఒకసారి హెల్త్ పరీక్షల నిమిత్తం ఒకసారి చెకప్ చేయబోతున్నారు. మరి బెయిల్ విషయంలో ముందుకెళ్తున్నారు. ఇప్పటికే హరీష్ రావు అండ్ కేసీఆర్ మీద 353 సెక్షన్ కింద కేసులు కూడా నమోదైనాయి, కేటీఆర్ అండ్ హరీష్ రావు మీద. అలాగే ఇవాళ రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపునిస్తామంటున్నారు. మరి దీన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎలా నియంత్రించగలుగుతుంది, ఏం జరుగుతుంది, కవితకు బెయిల్ వస్తుందా లేదా? ఇవాళ శనివారం, రేపు ఆదివారం కాబట్టి గ్యారంటీ లేదు. మరి మండే నుంచి ఏం జరగబోతుంది అనేది అయితే చూడాలి. అలాగే మధ్యాహ్నం ఎలక్షన్ కమిషన్ ఇవ్వబోయే నోటీస్ తర్వాత ఇంకా ఈ పరిస్థితులు, పరిణామాలు ఏ టర్న్ తీసుకుంటాయి అనేది మాత్రం తెలంగాణ రాజకీయాల్లో చాలా ఉత్కంఠ కలిగిస్తుంది. తెలంగాణనే కాదు, ఒక రకంగా ఈ ప్రభావం 2-3 రాష్ట్రాల మీద, ఇటు ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, పంజాబ్ మీద కూడా పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఏం జరుగుతుందో చూద్దాం. థ్యాంక్ యూ అండి వన్స్ అగైన్ మీ ముగ్గురికి. ఇది వాళ్ళ పొలిటికల్ చేసి చూస్తూనే ఉండండి.